ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క రోజు మరి ప్రపంచవ్యాప్తంగా అనేకులకి శుభ దినము, శుభ సంవత్సరము, గత కాలమంతా కూడా మరి తన రెక్కల కింద భద్రపరిచి అనేక పర్యావములు, అనేక పరిస్థితుల్లో ఊకకి అందని పరిస్థితులు మనల్ని చుట్టుముట్టిన మరి వాటన్నిటి నుండి మనల్ని కాపాడి మరి మానవ జాతి అంతటి కోసము సృష్టి కర్త కాలములో లేనివాడు, సృష్టి లోనికి చేర్చబడినవాడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మదినం డిసెంబర్ 25వ తేదీన మరి ఎన్నో 2013 సంవత్సరాల కిందనే మానవునిగా అవతారం ఎత్తి అందరి పాప దోషముల నిమిత్తము ఆయనే తన పిల్లల కోసము ప్రాణత్యాగము చేయటానికి జన్మించిన రోజు డిసెంబర్ 25. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ మరి అనేక రకాలైన కులాలు, వర్గాలు అనే భేదము లేకుండా అందరూ జరుపుకోవలసినది, అసలుకి జరపాల్సిన పండగ ఏంటయ్యా అంటే క్రిస్మస్సే. ఈ యొక్క క్రిస్మస్ రోజున సంఘములతోనూ అలాగనే మరి సమాజములో ఉన్న వ్యక్తులతోనూ మాట్లాడాలని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, శుభదినము. మరి సంవత్సరమంతా కూడా తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి కాపాడిన దేవుడు ఎవరయ్యంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ క్రిస్మస్ రోజున మీకు పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో ఆయన నా హృదయములో ఉంచిన ఆ యొక్క మాటలని మీతో పంచుకోవటానికి నేనైతే పరిశుద్ధాత్మని ద్వారాగా సిద్ధమై ఉన్నాను. మీరు కూడా సిద్ధమై ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ యొక్క బైబిల్ తెరవండి. బైబిల్ని మరి మీ వద్ద ఉన్నట్లయితే బైబిల్ని తెరిచి నేను చెబుతున్న వాక్యము రిఫరెన్సు అక్కడ ఉన్నదా లేదని చూసుకోనండి. మొదటిగా ఒక వచనాన్ని మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. ఈ క్రిస్మస్ రోజున మనుషులందరూ కూడా సంతోషముతో ఉండే రోజు గనక మరి ఈ యొక్క క్రిస్మస్ రోజున మీ అందరికీ ఒక నూతనమైన వర్తమానమును పరిశుద్ధాత్మ దేవుడు మంచి వంటని సిద్ధం చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే వంట మాస్టర్ కనుక చూడండి, మరి ఆదికాండము 8వ అధ్యాయము ఆ ప్రారంభ వచనములో ఎలాగా రాయబడి ఉంది. దేవుడైన యెహోవా
నోవాకుని జ్ఞాపము చేసుకున్నాడట. దేవుడు నోవాకుని జ్ఞాపము చేసుకున్నాడు. ఈ మాటని చాలా మీ హృదయములో ముదిరించుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మాట చేత ప్రభువు వారు మనల్నందరినీ కూడా దర్శించునుగాక. దేవుడు నోవాకుని జ్ఞాపము చేసుకొని ఆయన నోవాకుతో పాటు మరి పక్షులని, జంతువులని, నోవాకుతో కలిసి వాళ్ళలో ప్రవేశం చేసిన ప్రతి పురుగులని, మరి నోవాకుతో పాటు తను చేసిన ఆ సృష్టిలో ఉన్న సమస్తము జంతువులన్నిటిని కూడా భగవంతుడు నరుడితో పాటు దేవుడు జ్ఞాపము చేసుకున్నాడట. ఏమండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నా మాట స్పష్టంగా అర్థమవుతుందా? మీకు సాధ్యమైనంత వరకు మీకు అర్థం కావాలనే నేను ప్రయాసపడుతూ ఉన్నాను. దేవుడైన యెహోవా నోవాకుని జ్ఞాపము చేసుకున్నాడట. నోవాకుని దేవుడు జ్ఞాపము చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో జ్ఞాపము చేసుకున్నాడు? నోవాకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కొన్ని సందర్భాలలో భగవంతునికి మనము వాగ్దానం చేస్తాము, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మనం మర్చిపోతాం. చాలా మంది తొందరపాటుతో మరి తీర్మానం చేస్తారు. సంఘములో ఉన్న మరి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకోసమే. మరి తీర్మానం చేస్తారు, ఆ తీర్మానాన్ని మర్చిపోతారు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త చూసారా, దేవుడు నోవాకుని జ్ఞాపము చేసుకున్నాడట. ఎంత గొప్ప మాట! నోవాకు ఏ పరిస్థితిలో ఉన్నాడు? సుమారు మరి 371 రోజు వాళ్ళలోనే ఉండిపోయాడట. అంటే 1 సంవత్సరానికి ఎక్కువ. ఏమండి, అలాంటి నోవాకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఎన్నో సంవత్సరాలు తరిగిపోతున్నాయి. మరి ఎన్నో క్రిస్మస్లు జరిగిపోతున్నాయి. యేసు ప్రభువు వారి యొక్క పుట్టినరోజులు ఎన్నో మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ జీవితాలలో మార్పు ఏమన్నా కలిగినదా? జీవితంలో మార్పులు కలుగుతున్నాయా? ఇక్కడ నోవాకు మరి ద్వారా భగవంతుడు మానవుని పట్ల ఆయన ప్రేమ ఇక్కడ మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాలలో ఏమండి, ఈ 66 పుస్తకాలలో దేవుని మనస్సు ఎలాగ ఉన్నదో మనకి అర్థమవుతుంది. మానవుని పట్ల దేవునికి ఉన్న ఆ ప్రేమ ఎంతటి మరి మధురముగా ఉన్నదో మనకి అర్థమవుతుంది. ఇక్కడ నోవాకు మొట్టమొదటగా మరి ఒక పక్షుల్లో ఒక కాకిని బయటికి విడిచిపెడితే ఈ కాకి స్వభావం చూశారు, మురికి స్వభావం. ఈ క్రిస్మస్ రోజును కూడా ఈనాడు మనుషుల్లో 2 రకాలైన మనస్తత్వం ఉన్నది. ఏంటయ్యా అంటే పాత జీవితము, క్రొత్త జీవితం. ఈ యొక్క పాత జీవితము ఎవరిలో కనపడుతుంది? కాకిలో కనపడుతుంది. ఈ కాకి నోవాకు చేతుల్లో నుంచి వాళ్ళలో నుండి మరి బయటికి వచ్చినప్పుడు
తిరిగి నోవాకు దగ్గరికి రాలేదు. ఏం జరిగింది? కారణం ఏమిటి? హేతు ఏమైంది? అసలు కారణం ఏమిటి అని మనం చూసుకుంటే, జలప్రలయము జరిగింది. ఆ జలప్రలయములో కొన్ని రకాలైన మరి జంతువులు చనిపోయి ఉండవచ్చు. ఆ కళేబారాల దగ్గరికి ఈ యొక్క కాకి స్వభావం ఉన్నది చూడండి. ఈ కాకి ఎలాంటి ఆహారాన్ని భుజించిద్ది? కుళ్ళిపోయినది, మురికిగా ఉన్నది, అనేక రకాలైన ఈ యొక్క కాకి భుజిస్తూ ఉంది. కాకి వెళ్ళింది వాడ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షణకి సాదృశ్యంగా ఉంది. వాడ, నోవాకు వాడ రక్షణకి సాదృశ్యంగా ఉంది. రక్షణనే వాడలో నుండి మరి కాకి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పాత స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఉదాహరణకి కాకిలో కొన్ని పాఠాలు మీకు నేర్పాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మీ ఎదురుకు రావటం జరిగింది. ఈ క్రిస్మస్ రోజు కూడా మరి ఈ కాకి స్వభావం కలిగిన వారు మనం చూస్తాం. ఎవరయ్య అంటే కరుణాకరు సుగుణ, బోకరన్ లలిత కుమారు, రాధా మనోహర్ దాసు. వీరి యొక్క స్వభావం ఎలాగుంటుందంటే ఎప్పటికీ, ఎంతవరకు, ఎంతకాలము మరి ధర్మాల పేరిట మరి నా భారతదేశ ప్రజల్ని దాచుకుంటున్న వారిని మనం ఎవరిని చూస్తున్నామంటే ఈ రాధా మనోహర్ దాసు, బోకరైన లలిత కుమారు, మరి కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే కాకికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ కాకి స్వభావం ఏమిటి? నోవాకుతో వాడలో ప్రవేశించేసిన వాడలో నుండి నోవాకు ఎలపటికి విడిచిపెట్టినప్పుడు కాకి ఇక మళ్ళా తిరిగి రాలేదు. చాలా మందిని మనం చూస్తాం. ఎన్నో సంవత్సరాలు తరిగిపోతున్నాయి, ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నాం. కానీ స్వభావం మారిందా? మీ యొక్క జీవితం మారిందా అని ఈ క్రిస్మస్ రోజున ప్రభువారు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి. అయినా మీ యొక్క స్వభావము మార్పు కలిగిందా? ప్రభువు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందనే వచ్చి మానవ జాతి కోసము ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చిన ఆ ప్రాణేశ్వరుడు మళ్ళా త్వరగా తిరిగి రెండో రాకడలో రాబోతున్నాడు. ఆయన రాక మునుపు మనుషులుగా ఉన్న వారికి ఏమేం మార్పులు కలగాలి? మొదటిగా ఆయన దేవుడిని నమ్మాలి. రెండవదిగా ఆయనే పాపుల రక్షకుడిని నమ్మాలి. నమ్మిన ఆయన రక్తములో ప్రక్షాళన చేయబడాలి. ఏం చేయబడాలి? ఆయన రక్తములో ప్రక్షాళన చేయబడాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే నీతిమంతుడైన భగవంతుడే తన రక్తమును మన కోసము ఒలికించాడు. చూద్దాం, ఒక పక్షి ఉంది. ఆ పక్షి దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఉన్నది. పామురాయి నిష్కలంకముగాను పరిశుద్ధముగాను పామురాయి ఉన్నది. ఆ పామురము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సందేహం ఏమున్నది? యేసు ప్రభు వారికే సాదృశ్యంగా ఉంది. కాకి వాడల నుండి లోకములోకి వెళ్ళిపోయింది, తిరిగి రాలేకపోయింది. ఆ మురికి వాతావరణము దానికి ఇష్టమైంది. అనగా యేసు ప్రభు రక్తములా కడగబడిన వారు మరలా ఆ పాత స్వభావమును, ఆ పాత దరిద్రాన్ని, ఆ పాత స్వభావం ఏదైతే ఉందో ఆ మురికి జీవితానికి మరలా కాకి వలె
ఆ స్వభావానికి దాసులుగాను దాసురాలుగాను మారిపోతారు. వీరి యొక్క స్వభావము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కాకికి సాదృశ్యంగా ఉంది. అయితే రెండవదిగా పావురమును నోవాకు వాళ్ళలో నుండి ఎలపటికి విడిచిపెట్టినప్పుడు పావురము వెంటనే నోవాకు చేతుల్లోకి అనగా వాళ్ళలోకి ప్రవేశం చేసింది. దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే పావురము మరి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. పావురము పందుల మధ్య ఉండలేదు, మేకల మధ్య ఉండలేదు, మరి గొర్రెలుగాను మేకలుగాను ఏర్పాటు చేశాడు దేవుడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. మేకలని గొర్రెలని ఏరుపరిచాడు. అయితే పావురము లోకములోకి బయటికి నెట్టవేయబడినప్పటికీ ఎలపటికి విడిచిపెట్టినప్పటికీ మరలా తిరిగి వాళ్ళలోకి ప్రవేశం చేసింది. ప్రైజ్ ది లార్డ్. కనుక క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టిగా మానవరీత్యా మనిషి రీత్యా వీరి యొక్క లోపాలు ప్రతి ఒక్కరిలో ఉన్నవి కనుకనే ఈనాడు మరి అందరి నిమిత్తము సృష్టి చేసిన ఆ సృష్టికర్తే సృష్టిగా మార్చాల్సి వచ్చింది, సృష్టిగా మార్చబడాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, సృష్టి చెయ్యబడిన వాడు సృష్టిగా ఈ భూగోళాన్ని సమస్తమును శూన్యములో సుందరమైన ఆకాశమును అనుగ్రహించిన దేవుడు సృష్టిగా మార్చబడాల్సి వచ్చింది. కనుక క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడాలట. 2 కొరింథీ రాసిన పత్రిక మరి 5వ అధ్యాయములో 17వ వచనములో ఏమండి, క్రీస్తు నందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడాలట. మరి నూతన సృష్టిగా మార్చబడుతున్నారా? ఎన్నో క్రిస్మస్లు అయిపోతున్నాయి. ఈ మూర్ఖులు ఉన్నారు చూశారు, బోకరే లలిత కుమారు, కరుణాకరు సుగుణ, రాధా మనోహర్ దాసు. వీరి యొక్క స్వభావం ఎలాగో ఉంది? కాకి స్వభావానికి సాదృశ్యంగా ఉంది వీరి స్వభావం. మరి ఈ క్రిస్మస్ రోజున మీ యొక్క జీవితాలు ఎలాగో ఉన్నాయి? ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, ఎన్నో గంటలు నోవాకుని దేవుడు జ్ఞాపము చేసుకున్నాడు. అలాగనే ఇలాంటి మూర్ఖుల నోళ్ళల్లో పడకుండా అనేక రకాలుగా అపవాది వేసిన ఉచ్చులు వలల్లో చిక్కుకోకున్నట్లుగా ఆయన తన దూతలకి ఆజ్ఞాపించి, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11వ వచనములో దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించి ఎన్నో సందర్భాలలో మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడన్న సంగతి మీ దృష్టికి, మీ హృదయములో ముద్రగా, అలాగనే మీ హృదయం అనే పలక మీద మీరు రాసుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎన్నెన్నో సందర్భాలలో మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో మనం ట్రావెల్ చేసేటప్పుడు మన ప్రణయం లేకుండానే ఎదుటి వచ్చేవారు మన మీదకు వచ్చి మనల్ని మనల్ని ఢీకొట్టాలని, మనం బాగపోయినప్పటికీ మనం ఎదుటి వచ్చేవాళ్ళు మరి కరెక్ట్గా లేనప్పుడు ఎంతో మంది మరి గత మాసములో మరి మనం సంవత్సర అంతరములో ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ అందరం జరుపుకుంటున్నాం. ఇదే క్రిస్మస్ పోయినసారి జరుపుకున్న వాళ్ళు ఈ క్రిస్మస్ కి లేరు. వారి కాలము చెల్లిపోయింది. వారు ఇప్పుడు
క్రీస్తు నందు నూతన సృష్టిగా మారిన వారైతే పరలోకములో పరిదేశంలో ఉంటారు. లేక క్రీస్తుని విసర్జించిన వాళ్ళైతే వారు పాతాళానికి చేర్చబడతారు. నరుడు ఆత్మ 2 స్థలాలకు చేరిద్ది. క్రీస్తు నందు నూతన సృష్టిగా మార్చబడిన ఆత్మ అయితేనేమో పరిదేశికి చేరిద్ది, అదే మోక్షానికి. లేక యేసు ప్రభువుని నమ్మక, విశ్వసించక యేసు ప్రభువు వారి మీద విశ్వాసము లేని వారు అందరూ కూడా, యేసుని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు తెలుసా? పాతాళానికి చేరతారు. కనుక మనం ఈ రోజున పావురములో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం, కాకిలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అలాగనే మానవుణ్ణి మనిషిని, నరుణ్ణి భగవంతుడు మరవలేదు. దేవుడు నోవాహుని జ్ఞాపము చేసుకున్నాడట. అలాగనే మనల్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు గనుకునే మనము తిరిగి బ్రతకగలుగుతూ ఉన్నాం. ఈ వస్త్రాలు ధరిస్తూ ఉన్నాం. అల్పులమి, అయోగ్యులమి, ఈ మూర్ఖులుగా ఉన్న ఎత్తులు కూడా ఈ రోజు కూడా బ్రతికి ఉన్నారు. అంటే మూర్ఖులు ఉన్నారు, చూశారు? నాస్తికవాదులు, దేవుడు లేడు, ఎక్కడున్నాడు, ఉంటే నాకు చీపి అనే నాస్తికవాదు చేసే ఆ యొక్క నాస్తికుడు కూడా ఈ క్రిస్టమస్కి ఉన్నాడు. అంటే దేవుడు మనుషులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు, మూర్ఖులుగా ఉన్న వ్యక్తులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే పోయిన రోజుల్లోనే అంతం కావాల్సిన మన జీవితాలు, పోయిన మాసములోనే అంతం కావాల్సిన మన జీవితాలు, అనేక తెగుళ్ళు, అనేక రోగాలు, అనేక వ్యాధులు, అనేక రకరకాలైన సమస్యల్లోనే మనము అంతమైపోవలసిన మన జీవితాలని ఆయన యొక్క దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని జ్ఞాపము చేసుకున్నాడు. గనకనే మనము బట్టగట్టి, మన వస్త్రాలు ధరించి ఈరోజు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. మరి మీ జీవితాలు ఎలాగో ఉన్నాయి? క్రీస్తు కోసము ఎంత ఖర్చు అయిపోతున్నారు? నీ మీద ఒక భారం ఉన్నది. ఏంటి ఆ భారం అంటే, నీవు ఎరిగిన ఆ సత్యమును అనేకులకు ప్రకటించాలి. నీవు ఎరిగిన ఆ సత్యమును అనేకులకు ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో సర్వ సృష్టికి నీవు సువార్త ప్రకటించాలి. నువ్వు విశ్వాసివైనా, మరి సంఘ కాపరివైనా, నువ్వు సువార్థికుడివైనా, నువ్వు ఏ పాత్రమైనా సరే, క్రీస్తు నందు నీవు నూతన సృష్టిగా మొట్టమొదటిగా మార్చబడాలి. మార్చబడిన నీవు క్రీస్తు యేసు నామాన్ని ఊరేగింపజేయాలి. అలాగా తీర్మానం చేద్దాం. ఎన్నో క్రిస్మస్లు కరిగిపోతున్నాయి, కాలము సంపూర్ణమై ఉంది, ఇక వచ్చేవాడు త్వరగా రాబోతున్నాడు. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి మూర్ఖత్వముతో మూర్ఖులుగా ఉన్న ఈ రాధా మనోహర దాసు కావచ్చు, కరుణాకర సుగుణ కావచ్చు, బోకర లలిత కుమార్ కావచ్చు, ఇంకా దేవుడే లేడని నాస్తికం వాదన చేసే నాస్తికుని సైతం ఈ క్రిస్టమస్ దాకా కాపాడాడు దేవుడు. దేవుడు మనుషులందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. గనుకనే అందరూ వస్త్రములు ధరించి ఈరోజు సుఖశాంతులతో ఉన్నారు. అంటే ఎవరి భాగ్యము? మనుషుని యొక్క జ్ఞానము కాదు, మనుషుని యొక్క బలము కాదు. మరి ఎవరి యొక్క కృప అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప. ఈ క్రిస్మస్ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయములో ఉంచిన మాటలని మీతో పంచుకున్నాను. కనుక మీ జీవితాలు ఎలాగో ఉన్నాయి? కాకి స్వభావం గనక మీలో ఉన్నట్లయితే వెళ్ళి వెంటనే దాన్ని విసర్జించండి. పామురాయి స్వభావం మీరు ధరించుకుందురుగాక.